కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దైవ సేవకుడికి నా వందనాలు. దేవుడు సిలువలో పలికిన చివరి మాట లూకాసు వార్త 24వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆమెన్. దేవుని నామ స్తోత్రాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు, ఉదయపద వందనాలు చెల్లించుకుంటున్నాము. అందరూ తల్లిలో ఎంత సంతోషపడుతున్నారో అల్లేయ చెప్పండి. చిన్న పాప ఎంత ముద్దుగా చెప్పిందో చాలా హ్యాపీగా ఉన్నింది. నేను నాకు మన ఎదురుగా చిన్న పాప మేము వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నింది నాకు. ఆ బిడ్డ ఇంకా అభివృద్ధి చేయాలని దేవుడు మంచి దేవసైకగా వాక్యం చెప్పే బిడ్డగా తీర్చిదిద్దాలని ఆ బిడ్డని దీవిస్తాను నేను. దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ శుభ శుక్రవారం మేము ఇక్కడికి చేర్చినందుకు నీకు లెక్కలేనట్టు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యవనస్తులు తండ్రి ఎంతో అద్భుతంగా ఆశ్చర్యకరంగా నిన్ను అభివృద్ధి నాయనా, నీ వాక్యము నీవు 6 మాటలు చెప్పి ఉన్నారు నాయన. ఆ బిడ్డలను అభివృద్ధి పరచండి నా ప్రభువా. ఈ క్షణమైన ఆ బిడ్డలు దర్శించమని అడుగుతున్నాను ప్రభువా, నీకు వందనాలు. ఇంకా నీ సేవలకు తీర్చిదిద్దమని అడుగుతున్నాను ప్రభువా, నీకు వందనాలు. అయా ఈ సంఘ సరిహద్దులు కూడా ఈ సంవత్సరంలో నాయన అభివృద్ధి చేయాలని అడుగుతున్నాను ప్రభువా. ఆత్మీయ దేవా నీకు వందనాలు. ఆత్మతో శక్తితో బిడ్డలు ఆరాధించాలని అయా ఈ శుక్రవారం సమయంలో నాయన ఈ సంఘాన్ని కూడా అభివృద్ధి పరుస్తామని నమ్ముచున్నాను. 40 రోజుల ప్రార్థన నాయన సేవకుడు నాయన ఇచ్చిన వర్తమానాలను మా హృదయంలో ఇత్తుకున్నటకు నాయన మేము నెవరం వేసుకున్నటకు నాయన మేము సాక్షిగా నిలబడాలి. నువ్వు చేసిన మేలులు ఉపకారాలను మేము ధ్యానించుకుంటున్నా తండ్రి. మా కోసం నాయన ఎంత అమూలమైన రక్తము కాచి ఉన్నాము. నీ రక్తాన్ని బట్టి నీకు లెక్కలేనటి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. ఏ సమస్యలలో వచ్చి ఉన్నారు బిడ్డలు నాయన వారిని దర్శించిన సమస్యలని తీర్చమని అడుగుతున్నాను నా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నానయ్యా. నీ రక్తాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిను. నీ సిలువలో కాచిన రక్తాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి అందరము దేవునికి స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు ప్రపంచం యావత్తు దేవుని సన్నిధిలో గడుపుతూ క్రైస్తవులు ఆయన గొప్పతనం గురించి అందరికీ మానవుడు చనిపోయినప్పుడు విషాద ఛాయలు ఉంటాయి. కానీ యేసుప్రభు గొప్పతనాన్ని తెలిసిన వ్యక్తులు ఆయన మరణకరాన్ని ప్రపంచం యావత్తు అన్ని సుప్రీంకోర్టులు కానీ గవర్నమెంట్ కానీ సెలవు ప్రకటించడం జరిగింది. ఎందుకు అంటే మొదటగా ఆయనకు స్తోత్రాలు తెలియపరుస్తూ మరి దైవసేవకు నాకు సమయం ఇచ్చిన దైవసేవకుడికి మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా నాకు ఇవ్వబడిన సమయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ 10 minutes మీ అందరూ అమూల్యమైన అనుభవంతో చాలా గొప్పగా వారి యొక్క సందేశం వివరించడం జరిగింది. ఎందుకంటే మనం వివాహానికి పోయినప్పుడు చాలామందికి వెనకకు వచ్చిన వాళ్ళకి ఏం దొరుకుతుందండి? వెనకకు వచ్చిన వాళ్ళకి పప్పుచారు తప్ప ఏముండదండి. మూలికలు మంచి ఏముండవు. నాకు అమూల్యమైన వర్తమానము నేను చెప్పేదే ఉంది. ఎందుకంటే మొదటగా వాక్యాల నుంచి కన్క్లూజన్స్లో ప్రతి ఒక్కరూ సోదరులు అందరూ ప్రార్థన చేశారు. తర్వాత వాక్యం చెప్పారు. చాలా బెటర్గా అందరూ వారి యొక్క వివరణ ప్రకారం చెప్పడం జరిగింది. దానిని గుర్తు చేస్తూ కన్క్లూజన్గా 3 రిఫరెన్స్తో మీ అందరికీ గొప్పగా చెప్తాను నేను.
ఎందుకంటే నాకున్న అనుభవంతో మీరు ఆసక్తిగా వింటే నేను ఆసక్తిగా చెప్తాను. దీంట్లో కొన్ని సందేహమైన మీకు మీ ద్వారానే మొదటగా మనం మొదటి మాట ఏం నేర్చుకున్నాం? షార్ట్కట్గా ఏం నేర్చుకున్నాం మనం? మొదటగా క్షమించడం. ఫస్ట్ది క్షమించడం, క్షమాపణ. మనం క్రైస్తవులుగా ఉన్న వాళ్ళను ఇంటి దగ్గర పిల్లలు కానీ పెద్దలు కానీ తర్వాత ఇతరులు కానీ పక్క వాళ్ళు కానీ మొదటగా దేవుని ప్రేమ ఎరిగి క్షమించాలి. రెండో మాట ఏంది? ఏం నేర్చుకున్నాం? పరలోకంలో ఉందంటే మనం ఈ పరలోకం చేరాలంటే మనకు దేవుడు ఏమి ఇవ్వాలి? మనకు రక్షణ ఇవ్వాలి. రక్షణ పొందుకోవడానికి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు? చేతులు లేపండి. ఎంతమంది రక్షణ పొందుకున్నారు ఇప్పటివరకు? దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఇయర్ కల్లా మిగతా అన్ని చేతులు లేవాలి. దేవునికి స్తోత్రం. మనం పరలోకం చేరాలి. ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు. మనకి శరీరంని కొన్ని రోజుల వరకే ఉంటుందండి. ఆ తర్వాత దేవునికి లెక్కలోకి వెళ్ళిపోతాం. మూడో మాట ఏం నేర్చుకున్నాం? పవన్ చెప్పాడు, బాధ్యతలు ఈ భూమి మీద ఉన్నామన్న వరకే. ఫస్ట్ పెళ్ళి చేస్తారు ఎవరు? తల్లిదండ్రులు. తర్వాత భార్య వస్తుంది, ఆయనకు ఒక బాధ్యత. తర్వాత తల్లిదండ్రులను చూడాలి, తర్వాత వాళ్ళ అత్తగారిని చూడాలి, పిల్లలను చూడాలి, వాళ్ళని బాధ్యతగా పెంచాలి, మళ్ళీ పెళ్ళి చేయాలి. ఇవన్నీ వస్తాయి. తర్వాత మనకు చివరి స్థాయికి వస్తుంది. ఏం జరుగుతుంది? ఆ చివరి మాటలో చెప్పడం జరుగుతుంది. ఇంకా 4వ మాట చూసుకున్నట్టయితే వేదన, వినియోగం. వేదన అంటే వినియోగం. చేయి విడిచడం అంటే ఏంది? ఏమంటారు? చాలామంది వివాహం చేసుకున్న తర్వాత కొట్లాటలు పంచాయతీలు వచ్చిన తర్వాత కొంతమంది చేయి విడుస్తారు, జార విడుస్తారు. నా వల్ల కాదు పో, నేను నా దగ్గరకు వద్దు, నువ్వు నాకు అక్కరే లేదు, నా దగ్గరికి రావద్దు. పిల్లలు కూడా కొంతమంది తల్లిదండ్రులను చేయి విడిచేస్తారు. తర్వాత వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చూసుకోలేరు. ఇటీవల గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. మీరు అందరికీ తెలపాలని నేను చెప్తున్నాను. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు చూడని పిల్లలు ఎవరైనా కానీ, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, చట్టం చేసుకొచ్చిందండి ఈ సంవత్సరం. మొన్ననే పార్లమెంట్లో, అది అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది. వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు డ్యూటీ చేసిన దాంట్లో 10% కానీ 20% కానీ కట్ చేస్తారట. చూడకపోతే నిర్దాక్ష్యంగా వాళ్ళ జీతంలో డైరెక్ట్ మనం ఒక కలెక్టర్ పిటిషన్ పెడితే కంపల్సరీ తీసేస్తారు. ఇంకొక మాట ఏంటంటే, మనం నెక్స్ట్ 5వ మాట ఏం చేసుకున్నాం? ఆత్మల రక్షణ కాదు, శరీర వేదన. దప్పికొంచున్నాడు, ఆత్మకు దప్పిక అవుతుంది. మన ఆత్మలకు దప్పిక అయితే ఎమ్మటే నీళ్ళు తాగుతాం, ఆహారం తింటాం. నీళ్ళు కొన్ని టైంలో నీళ్ళతో తీర్చుకుంటాం, తర్వాత ఆహారంతో తీర్చుకుంటాం. కానీ యేసుప్రభు అలా కాదు. ఆయన వేదన, ఆయనకు దప్పిక ఉన్నప్పుడు చిరక పుట్టించారు సిలువలో వేసినప్పుడు. తర్వాత 6వ మాట చూసుకున్నట్టయితే సమాప్తం, ఫినిష్. ఈ లోకము, దీనికి ముందు యేసుప్రభు మన ఆదికాండం చూసుకున్నట్టయితే సృష్టి 6 రోజులు చేయటం జరిగింది. అన్ని రకాల జంతువులు, పక్షులను, తర్వాత సూర్య చంద్రుల్ని, ఆకాశాన్ని, ఇవన్నిటినీ సృష్టించిన తర్వాత 6 రోజుల తర్వాత ఆయన మనకు ఒకే మాట చెప్పడం జరిగింది. మనిషిని కూడా సృష్టించడం జరిగింది, స్త్రీ పురుషుని. మనం అవన్నీ నేర్చుకోవడం జరిగింది. ఇక ఇది సమాప్తమైంది ఎప్పటికంటే చివరి మాటలో, ఈ యొక్క 7వ మాటలో మనకు చెప్పబడింది ఏంటంటే 23 లూకాసు వార్త 23వ అధ్యాయంలోని 46వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అక్కడ నేను హిస్టరీ చెప్తాను మీకు అందరికీ. షార్ట్కట్ కంక్లూడ్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి మీరు జరిగిన హిస్టరీ చెప్తాను చూడండి. అప్పుడు కాలంలో యేసుప్రభు గొల్గొతా కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత శిష్యుడు ఆయన అప్పచెప్పడానికి ఇస్కరియోతు యూదా ఆయన వెండి నాణాలు తీసుకుంటాడు, అమ్ముడు పోయి. ఎన్ని వెండి నాణాలు తీసుకుంటాడు?
30 వెండి నాణాలు తీసుకొని యేసుప్రభుని అమ్మేస్తాడు. నేను చెప్తాను నిన్ను. ఆయన యేసుప్రభు ఎవరు అని అంటే పలాని వ్యక్తికి సాక్ష్యంగా ఉండాలనేట్టుగా ఆ యొక్క అతని యొక్క శిష్యుడే యేసుప్రభుని అమ్మేస్తాడు. వచ్చిన తర్వాత ఆయన చూపించడం జరిగితే ఆయన వెంటనే పట్టుకుంటారు భటులు. పట్టుకొని ఇక న్యాయాధిపతి దగ్గర తీసుకెళ్తారు. న్యాయాధిపతి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అందరికి మానవులకు ఏ టైంలో శిక్ష వేస్తారండి? న్యాయకోర్టులు ఎప్పుడు ఉంటాయి? పొద్దుదా ఉంటుంది, అవును కాదా? మనకు రాత్రి కాలంలో శిక్షలు ఉండవు మనుషులకైతే. యేసు ప్రభుకు ఇక్కడ ఇక్కడ అన్ని 3-4 న్యాయస్థానాలకు తిరిగి అక్కడ ఉండబడిన యొక్క న్యాయస్థానాల్లో అందరూ కూడా ఆయనని అంతమునిపేమో జై జై అని యేసుప్రభు గొప్ప దేవుడు అని పొగుడుతూ ఉండేవాళ్ళు. తర్వాత యేసుప్రభుకు సిలువ వేయాలని అందరు ముత్తుకుంటారు. ఇదేందా పద్ధతి అని అంటే సిలువ వేయాలి. యేసుప్రభు అక్కడ ఉండబడిన దొంగను రక్షించండి, యేసుప్రభు శిక్ష వేయండి అంటాడు. ఈయన చేసిన తప్పిదం ఏం లేదని ఆ యొక్క పెంతు పిలాతు తీర్పిస్తాడు. బాబు నువ్వు హిందువుల దేవుడు, తర్వాత నువ్వు గొప్ప దేవుడు, రాజు అని అంటే నేను రాజుని అని చెప్తాడు. ఈయన చట్టానికి వ్యతిరేకంగా ఆ యొక్క హిందూ వాళ్ళ ధర్మానికి వ్యతిరేకంగా రాజునని చెప్పుకుంటున్నాడు, నేనే దేవుడిని అని చెప్పుకుంటున్నాను అని అందరూ అబద్ధ సాక్ష్యం చెప్తారు. అబద్ధ సాక్ష్యం చెప్పడం వల్ల ఆయనకు శిక్ష వేయడం జరుగుతుంది. ఇంకొక మాట ఏం చెప్తానంటే, మనకు చూసుకున్నట్టయితే కరెక్ట్గా దేవుడు మనిషికి బాధ్యతగా మనకు మొదటగా చెప్పడం జరిగింది. మొదటి మాటల్లోనే దేవుడు చెప్పాడు. ఏమని మాట చెప్పాడు? మన మాట తండ్రి వీరేం చేస్తున్నారు అంటే క్షమించడం అనే మాట. మనిషికి ఈ లోకంలో బ్రతుకును ఇచ్చిన తర్వాత మనకు చిన్నప్పుడు బాల్యదశ ఉంటుంది. 3 దశలు ఉంటాయండి మనిషికి: బాల్యదశ, యవ్వనదశ, వృద్ధాప్య దశ. అయితే యేసుప్రభు 30 సంవత్సరాల తర్వాతనే ఆయనకు బాధ్యత రాలేదు. తండ్రి చనిపోయిన తర్వాత బాధ్యత వచ్చిందని మనకు తెలుసుకున్నాం. ఆ తర్వాత 33 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలే ఇక్కడ పరిపాలన చేయడం జరిగింది. ఆ 3.5 సంవత్సరాలే పరిపక్వతగా ప్రపంచాన్నే ఆయన వైపు తిప్పుకొని రక్షణలోకి నడిపించి అనేక వేల లక్షల మందిని ఈ భూప్రపంచంలో క్రైస్తవులుగా మార్చి ఆయన వైపు తిప్పుకున్నాడు. అందువలన మనకు రిఫరెన్స్ చూసుకున్నట్టయితే యోహాను సువార్త 10:17లోను తర్వాత 23 మనకు చూసుకున్నట్టయితే బైబిల్లో రోమా 8:15లోను తర్వాత యోహాను సువార్త 10:17లోను ఈ 2 మాటలే కాకుండా ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే 3 అంశాలు. దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనిషికి ఒక దేహాన్ని భూమి మీద ఉన్న రోజులు తనకు ఆత్మను మనకు ఇవ్వటం జరిగింది. ఎవరిస్తారంటే ఆత్మ జీవమై దేవుడు మనకు ఆత్మనిస్తాడు. ఆత్మ ఇచ్చినప్పుడు తర్వాత మనకు ప్రాణం వస్తుంది. చిన్నప్పటి నుంచే మనిషి పుట్టంగానే ఆత్మ దయచేస్తాడు. ఆ ఆత్మ దయచేసిన తర్వాత ఏం చేస్తాడంటే దానిని మనం ఇక చిన్నప్పటి నుంచి పెద్ద విధంగా పెరుగుతాడు. పెరిగిన తర్వాత ఏమవుతుందంటే చివరి స్థాయికి మధ్య స్థాయిలో మన బాధ్యతలు, ఉద్యోగాలు చేయటం, చదువుకుంటాం, తర్వాత ఉద్యోగాల కోసం పోతాం, మనకు కూడా బాధ్యత వస్తుంది. ఆ తర్వాత చివరి స్థాయికి మరణం కూడా వస్తుంది. దేవునికి ఒక్కటే సాధ్యమవుతుంది. ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యం కానిది దేవునికి ఒక్కటే. ఆయన యోహాను సువార్త 17 అది మార్కు రోమా 8:15లో చెప్తాడు. ఏంటిదంటే నేను ఈ లోకానికి వచ్చింది నా శరీరాన్ని ఆత్మను అప్పగిస్తాను, మళ్ళీ తీసుకుంటాడు. తండ్రి తీసుకుంటాడు, మళ్ళీ ఇస్తాడట. అయితే ఈ మరణకరమైన యొక్క స్థితిగతిని ఇచ్చే వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తికి ప్రపంచంలో ఎవరికి లేదు. ఆయన ఆత్మని ఇస్తాడు, తీసుకుంటాను. కానీ మనిషికి ఒక్కసారి వచ్చిన తర్వాత ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మతో సత్యంతో దేవుడు మనల్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 ఈ యొక్క లేఖనం ప్రకారమే దేవుడు త్రిత్వమై ఉన్నాడు.
ఆయన చిత్త ప్రకారం మనకి ఏం చేస్తాడంటే చనిపోయి లేవటానికి ఆయన అప్పటి కాలంలో ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసి సిలువ కరెక్ట్గా ఆ చెక్కతో తయారు చేయబడింది 80 కేజీలు ఉంటుంది అటండి. 80 కేజీలు ఆయన భుజం మీద మోసుకుంటూ మోయలేని పరిస్థితుల్లో తీసుకొచ్చి ఆయనను అక్కడి నుంచి సరాసరి 9 గంటలకు సిలువ వేస్తారు. సరాసరి 9 గంటల నుంచి 3 గంటలకు తీసుకెళ్ళి సిలువ మీద ఆయనను వేలాడదీస్తాడు. కరెక్ట్గా 6 గంటలు సిలువ మీదనే ఉంటాడటండి. 6 అవర్స్ దేవుడు ఆ సిలువ మీద వేలాడుతూ ఉంటాడు. వేలాడి ఆయన లాస్ట్ మాట ఒకటే చెప్తాడు మనకు, తండ్రి ఆ ఆత్మను సమర్పించుకోవటం ముందు అక్కడ దేవాలయం యొక్క తెర 2గా చీలిపోతుంది. తర్వాత సూర్యుని యొక్క వెలుగు మొత్తం కొలాప్స్ అయిపోతుంది, చీకటి అయిపోతుంది. మనం గమనిస్తున్నట్టయితే సినిమాలు కానీ ఇంకా గతంలో బైబిల్లో చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న యొక్క మొత్తము అక్కడ చీకటై కుమ్ములై ఒకటే కుక్కలు పక్షులు అన్నీ మొత్తుకుంటూ ఉంటాయి. పగటి ఆయన సిలువ 3 గంటలకే అంటే చీకటి కాదు కదా, 3 గంటలకే చీకటి అయిపోతుంది. ఆకాశం మొత్తం ఆకాశం అంతా చీకటిమయమైపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు వెలుగు లేకుండా అయిపోతుంది. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే వెలుగునివ్వటానికి, ఆయన చీకటి ఇవ్వటానికి కాదు. కాబట్టి ఆయన మనకు ఈ మధ్యలో లేకపోవటం వల్ల ఏం జరుగుతుంది, మనకు వెంటనే చీకటి అవుతుంది. ఈ సందేశం ద్వారా నేను ఈ లాస్ట్ మాట 7వ మాట ఏంటంటే, ప్రపంచంలో మనకు దేవుడు 6 రోజులు సృష్టి చేశాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకోమన్నాడు. ఒకటి వారానికి ఎన్ని రోజులు ఉంటాయండి? 7 రోజులు. 6 రోజులు మీ పనులు పాఠాలు చేసుకోండి, 7వ రోజు నా విశ్రాంతి దినాన్ని పాటించాడు. ప్రపంచంలో వింతలు 7 ఉంటాయి ప్రపంచంలో. తర్వాత ఖండాలు కూడా 7 ఉన్నాయండి. ఈ ప్రపంచంలో దేవుని యొక్క సూచనను దృష్టిలో పెట్టుకొని ప్రపంచం అంతా దీని ప్రకారం తయారు చేశారు. క్యాలెండర్లో ఉన్నబడిన వారాలు కానీ, నెలలు కానీ, సంవత్సరాలు కానీ. తర్వాత మనిషి స్థితిగతుల గురించి కూడా దేవుడు క్లియర్గా బైబిల్లో అన్ని అంశాలు చేశాడు. పుట్టుటకు చనిపోవటానికి ఒక సమయం ఉంటుంది. మనం బాధ్యతగా ఇప్పుడు నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, ఈ యొక్క దాంట్లో దేవుడు మనకేం చెప్తున్నాడంటే, మీరు బాధ్యత కలిగి ఎన్ని అంశాలు నేర్చుకున్నారో అన్ని అంశాలు లేకుండా సమర్పణ ఈ సమర్పణ అనేది లాస్ట్ది మన దేహాన్ని ఉన్న రోజుల్లోనే సమర్పించుకోవాలి. కంప్లీట్ మన దేహాన్ని, మన శరీరానికి ఏ విధంగా ఆహారము పెట్టి దాన్ని నిద్రముచ్చుతామో, తర్వాత ఆరోగ్యంగా ఉంచుకుంటామో, మన శరీరాన్ని భద్రపరచుకోవడానికి ఒకటి మార్గం కూడా అదే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఇంకొవరికి పరలోక రాజ్యం లేదు. కాబట్టి మీరు 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని మనకు 3 మార్గాల్లో ఉన్నాయి. దేవుని దృష్టిలో ఉన్న రోజులు ఏదో గొప్పగా భక్తం, ఆ తర్వాత దేవుడు అక్కర్లేరు, దేవుని లెక్క చేయకుండా పోవటం, ఇవన్నీ చేయకుండా దేవుని అందు ఇకనైనా జాగ్రత్త పడి దేవుని అందు సమర్పించుకున్నట్టయితే దేవుడే అన్నీ చూసుకుంటాడట, మంచి కానీ చెడు కానీ. కాబట్టి మనం దేవునికి సమర్పణలుగా ఉంటారని కోరుచు, నా యొక్క నిన్ను మనసుతో మీ అందరికీ ఇంతసేపు సమయం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ దేవునికి ఈ కొద్ది మాటలు దీవించబడును గాక. ఆమేన్.